నమస్తే, వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. మంగళవారం అంటే నిన్న గాలి దుమారంతో కూడినటువంటి భారీ వర్షం వడగండ్ల వాన కూడా తెలంగాణ రాష్ట్రంలో పలు చోట్లనైతే కురిసింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలతో పాటు చాలా చోట్ల కూడా అంటే రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ యొక్క భారీ వర్షం రావడం వల్ల ఇటు రైతులంతా కూడా ఇబ్బందులు పడ్డారు. కొన్ని చోట్ల కూడా ఇల్లులు కూలిపోయి చాలామంది అవస్థలు పడిన పరిస్థితి అయితే ఉంది. కానీ చాలా చోట్ల రైతులంతా ఆ యొక్క మొక్కజొన్న రైతులు అయితేనేమి, ఇది వడ్లకు సంబంధించిన రైతులు అయితేనేమి చాలామంది ఇటు మిరప రైతులు చాలామంది ఇబ్బందులు పడ్డారు. కొంతమంది రైతులు ఏం చేశారంటే రోడ్లపైన తమ ధాన్యాన్ని కానీ మొక్కజొన్నకు సంబంధించినటువంటి వాటిని కూడా ఆరబోసారు. కానీ అకస్మాత్తుగా వర్షం రావడం కారణంగా కూడా రైతులు ఏం చేయలేని పరిస్థితి అయితే ఏర్పడింది. సో దానివల్ల కూడా చాలామంది రైతుల యొక్క ధాన్యాలు అయితే తడిసి ముద్దయ్యాయి. కానీ ఒక వీడియో ఈ వర్షాకాలంలో అంటే మామూలుగా ఈ ఎదురుగాలతో కూడినటువంటి భారీ వర్షం కారణంగానైతే ఒక వీడియో అంటే పోలీసులు చేసినటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. నల్గొండకు సంబంధించినటువంటి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తమ యొక్క విధులను నిర్వర్తించి పోతున్న తరుణంలోనైతే వారు ఒక రైతులకు సంబంధించి వర్షం పడుతుంది, వడగండ్ల వాన పడుతుంది. ఆ రైతులకు సంబంధించి ఆ యొక్క ధాన్యాన్ని కప్పుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఇద్దరు కూడా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆ యొక్క సంఘటనను చూసి చలించిపోయి ఏం చేసిన వాళ్ళు ఇలా రైతులకు సంబంధించి వాళ్ళను ఆదుకున్నారు. వాళ్లకు ఆ యొక్క పనిలో తోడ్పాటును అందించారు. ఒకసారి చూద్దాం వీడియోను. చూడండి, వాళ్ళు మామూలుగా కొంతమంది ఎంతమంది వచ్చినాం కాదు, నిజంగా కొంతమంది చూడండి ఆ యొక్క పరదాలను తీసి ఆ రైతులకు ఒక తోడ్పాటును అందించారు. ఎందుకంటే వాళ్ళు రైతు బిడ్డలు అని చెప్పుకోవచ్చు. రైతు కష్టం వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎలా అయితే పడుతున్నారు ఆ కష్టం, మా తల్లిదండ్రులు కూడా ఇంటికాడ పడుతున్నారు. గతంలో కూడా పడ్డటువంటి పరిస్థితులు నిజంగా వరి ధాన్యం కానీ మొక్కజొన్న ధాన్యం ఏదైనా తడిసినా కూడా నిజంగా వాటిని ఎవరు కూడా పట్టించుకోరు. వడ్లను కూడా కొన్ని పరిస్థితి ఉందని కూడా వారు ఒక బాధతోటి ఇంకా చూడండి ప్రతి ఒక్కరు కూడా అందులో పాలు పంచుకున్నారు. తొందర సరే ఆల్రెడీ తడిసిపోయింది. ఇక్కడ కింద కూడా రోడ్లను చూడవచ్చు మనం. ఆల్రెడీ వడ్లు మొక్కజొన్నలో తడిసినా కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా వాళ్ళ వెహికల్ కూడా చూడొచ్చు. వాళ్ళ యొక్క తాపత్రయం చూడండి. ఒక రైతుకు అన్యాయం జరగద్దు, రైతుకు ఇబ్బందులు కలగద్దు, రైతు నష్టపోవద్దు అనేటువంటి మనం విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఆల్రెడీ ఇది ట్రెండింగ్లో ఉంది. అంటే మామూలుగా చెప్పాలంటే ఇది చాలామంది రైతులతో పాటు ఇది పోలీసులకు కూడా ఒక రకమైనటువంటి మంచి వార్తగానైతే చెప్పుకోవచ్చు. సో మొత్తానికి అంటే ఇది నిజంగా ఒక రకమైనటువంటి కొంత మిగతా పోలీసులకు కూడా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరంతా కూడా రైతు బిడ్డల నుంచి వచ్చిన వాళ్ళు, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే. ఇలాంటి పోలీసులు నిజంగా ఉండడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. మా ప్రజానాడి న్యూస్ తరఫున ఈ రైతులకు సాయం చేసినటువంటి నల్లగొండ స్పెషల్ బ్రాంచ్కి సంబంధించినటువంటి పోలీసులందరూ కూడా మా తరఫున, మా యొక్క ప్రజానాడి న్యూస్ తరఫున కూడా మీకు శతకోటి వందనాలు తెలియజేస్తున్నాం, మీకు హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి పోలీస్ అధికారులు ఉండడం వల్ల కూడా నిజంగా ఒక రకమైనటువంటి ప్రజలకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఎందుకంటే ఇంత మంచి పోలీసులు నిజంగా ఆ రైతు ఒకలో ఇద్దరు ఉన్నారు, వాళ్ళ వల్ల కాలేదు. వాళ్ళ కప్పేంతలనైతే నిజంగా మొత్తం తడిసి ముద్దేది. ఇప్పుడు లైట్గా తడిసింది, కానీ వీళ్ళు రాకపోతే 10 మంది చేసినప్పుడు అది పని కాకుండా ఉంటుందా? సో కొన్ని సందర్భాల్లోనైతే నిజంగా పోలీసులకు ఇలాంటి అప్రిషియేషన్ ఉండాలి. ఎందుకంటే వీళ్ళు మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ అంటే మంచి కార్యక్రమంలో పాలు పంచుకుంటారు నిజంగా. ఎందుకంటే లేకపోతే రైతు నిజంగా పూర్తిగా నష్టపోయేవారు. ఎందుకంటే చేతికి అందినటువంటి పంట తడిసి ముద్దంటే రైతు యొక్క బాధ వర్ణనాతీతం. ఇలాంటి పోలీసులు ఉండాలి. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఇలానే రైతులతో పాటు మీ యొక్క బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వర్తించుకోండి. ఎందుకంటే ఇలాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతనే ఉంది. కొన్ని చోట్ల ఎలా జరుగుతుందో తెలియదు, కానీ ఇలాంటి వారు ఉండడం వల్ల కూడా పోలీస్ శాఖ ఇంకా మంచి పనులు చేసే అవకాశం ఉంది. పోలీస్ శాఖ కూడా మంచి పేరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. నిజంగా ఈ యొక్క అకాల వర్షం వల్ల చాలామంది రైతులు సతమతమయ్యారు. కొన్ని చోట్లనైతే మధ్యలో అకాల వర్షం పడడం వల్ల కూడా మన రైతులు ఇంటికా నుంచి వెళ్ళి బాయికాడిపోయే వరకు తడిసి ముద్దైన పరిస్థితి. వాళ్ళు అక్కడనే కూర్చొని నిజంగా కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి మనం చూసాం. లైవ్లో కూడా కొన్ని చోట్ల అంటే మామూలుగానే వస్తున్న తరుణంలో కూడా వాళ్ళందరూ కూడా ఇంకా ఇప్పటికీ ఆ యొక్క వడ్లను కూడా నేర్పుతున్న పరిస్థితి, వాటిని ఇట్లా ఎండకు జరుపుతున్న పరిస్థితి. సో ఇలాంటి పోలీస్ అధికారులు నిజంగా వీళ్ళు చేసినటువంటి పని నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ. పోలీసులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇలాంటి పోలీసులు ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.